అండ్ మీ దగ్గరికొచ్చే పేషెంట్స్ ఫస్ట్ యాక్చువల్‌గా ఎప్పుడైనా కొన్ని వాళ్ళ అంటే లైక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వచ్చేది యూత్‌కే. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి చూస్తే థైరాయిడ్ చాలా వరకు ఉంటుంది. అండ్ ఈవెన్ చిన్న చిన్న పిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, మీ దగ్గరికొచ్చినప్పుడు పేషెంట్స్ వాళ్ళు చెప్పే కొన్ని సిల్లీ రీజన్స్ ఏమైనా చెప్తారా మాకు? See, obviously they are scared. First thing is, as doctors, we should not scare our patients. భయపెట్టకూడదు. సో టైప్ 1 చిల్డ్రన్ వస్తే వాళ్ళ పేరెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్, దే ఆర్ వెరీ డిప్రెస్డ్. సో నేనేం చెప్తానంటే వాళ్ళకి హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ చెప్తాను. 100 ఏళ్ల క్రితం అసలు ఇన్సులినే లేదు. అక్కడి నుంచి ఇప్పుడు ఎలా మార్పులు వస్తున్నాయి, ఫ్యూచర్లో క్యూర్ వస్తుంది, ఇవన్నీ ఇంకో 4-5 ఏళ్ళలో టైప్ 1 డయాబెటీస్కి దేర్ కుడ్ బి సమ్ పర్మనెంట్ ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అలాంటివన్నీ రావచ్చు. సో, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అంతా చూసుకుంటే ఈవెన్ థైరాయిడ్. సో, అసలు థైరాయిడ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? అంటే చాలామంది ఇప్పుడు నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్‌లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్‌కి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. సో, మీరు చెప్పండి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ థైరాయిడ్? సో థైరాయిడ్ ఈజ్ ఎ బటర్ఫ్లై షేప్ గ్లాండ్, సీతాకోక చిలుకలాగా ఉంటుంది. ఇట్ కంట్రోల్స్ అవర్ మెటబాలిజం. మన శరీరానికి బ్యాటరీ లాంటిది అది. అది ఇండియాలో 10 మందిలో ఒకళ్ళకి సరిగా పనిచేయట్లేదు. సో వైట్ పాపులేషన్ కన్నా ఇండియన్స్లో 4 టైమ్స్ కామన్ థైరాయిడ్. అమెరికన్, యూరోపియన్ కంపేర్ చేస్తే మనకి 4 ఎక్కువ. అది కూడా ఆడవాళ్ళకి చాలా ఎక్కువ. సో థైరాయిడ్ పెద్ద రోగం ఏం కాదు, షుగర్ లాగా, క్యాన్సర్ లాగా డేంజర్ ఏం కాదు. థైరాయిడ్ ఈజ్ వెరీ సింపుల్, నార్మల్. ఓన్లీ రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి, హార్మోన్ రీప్లేస్మెంట్ అంటాం. బట్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా! లైక్ అంటే ఎప్పుడు చూసినా డ్రౌజీనెస్, స్లీపీనెస్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చాలామంది కంప్లెయింట్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ఆర్గాన్స్ కదా సార్! వన్స్ థైరాయిడ్ బావుంటే కండిషన్ ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! సో, టెల్ మీ అబౌట్ దట్ సార్. సో థైరాయిడ్ కంట్రోల్స్ మెటబాలిజం కాబట్టి ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ది బాడీ. ఇట్ ఎఫెక్ట్స్ మైండ్, ఇట్ ఎఫెక్ట్స్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇన్ ఉమెన్, ఇట్ ఎఫెక్ట్స్ వెయిట్, ఫ్యాట్, లివరు, కొలెస్ట్రాల్, మజిల్, బోను, మొత్తం సిస్టమ్ని, హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకని కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే ఆల్ ఎఫెక్ట్స్ ఆర్ నలిఫైడ్. సో ట్రీట్మెంట్ చేయని వాళ్ళకి ప్రాబ్లం, కానీ సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మందులు వేసుకుంటే దే లివ్ ఫుల్ లైఫ్, హెల్దీ లైఫ్, హ్యాపీ లైఫ్. షుగర్ అలా కాదు. షుగరు వల్ల ఆయుష్ తగ్గిపోవచ్చు, ఆర్గన్ డ్యామేజ్ అవ్వచ్చు. సో షుగర్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ థైరాయిడ్. ఓహ్! షుగరే థైరాయిడ్ కంటే మోర్ డేంజరసా? ఓకే. ఓకే. బట్ మన దగ్గరికొచ్చే పేషెంట్స్ చాలామంది థైరాయిడ్ కంప్లీట్‌గా క్యూర్ అయిపోయి వితౌట్ మెడిసిన్ వెళ్తున్నారు బయటికి అని చెప్పేసి కూడా నేను విన్నాను. సో కొంతమందికి బార్డర్ లైన్ ఉంటాయి. బార్డర్ లైన్ థైరాయిడ్, సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అంటాం. అవి మీరు ట్రీట్ చేయకపోయినా సగం మందికి అదే తగ్గిపోతుంది. సో బార్డర్ లైన్ థైరాయిడ్ని మేము జనరల్గా ట్రీట్మెంట్ ఇవ్వం, వి మానిటర్ దెమ్. సో సో వాళ్ళలో సగం మందికి అదే తగ్గిపోతుంది. ఓకే. సో వాట్ అబౌట్ డయాబెటిస్ సార్ మరి? డయాబెటీస్ కూడా ఇన్ సో ఆల్ మాకున్న 1-2 lakhs పేషెంట్స్లో 30% ఆర్ బిలో ఏజ్ 35. 30% మంది 35 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరికీ మేము డయాబెటీస్ రెమిషన్ ప్రోగ్రామ్ ఇస్తాం. అంటే ఎవ్రీ డయాబెటిక్ షుడ్ గివ్ ఎన్ అటెంప్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, రివర్స్ చేసుకోవటానికి, రెమిషన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో ఇస్ దిస్ పాసిబుల్ సార్? Yeah, we do almost 70-80% of టైప్ 2 డయాబెటీస్ మేము స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్లో పెట్టేసి వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంటు, డైట్, వెయిట్, లైఫ్ స్టైల్, ఫిజియోథెరపీ అన్నీ పెట్టి మందులు తీసేసి అలా మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 1000 పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు హూ మేనేజ్ టు కమ్ ఆఫ్ మెడిసిన్స్. సో సో 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటేమో ఫుడ్ ఇండస్ట్రీ వాంట్స్ అస్ టు ఈట్. మీరు చూస్తూ అంటే బయట యూత్కి వాటికి జొమాటో, స్విగ్గీ, మన మెక్డొనాల్డ్స్, పిజ్జాలు, కేఎఫ్సీలు, దే వాంట్ అస్ టు ఈట్. ఫుడ్ ఇండస్ట్రీ. ఫార్మా ఇండస్ట్రీ వాంట్స్ అస్ టు టేక్ దేర్ మెడిసిన్స్. And hospital industry wants you to fill their beds. So as a common man, you are struggling between food industry,
బిట్వీన్ ఫార్మా ఇండస్ట్రీ అండ్ హాస్పిటల్ ఇండస్ట్రీ. సో ఈ దీంట్లో లైఫ్ స్టైల్ మ్యాటర్స్ అని. సో డయాబెటిక్ What పేషెంట్స్ you said is 100% true, sir. Like అంటే we are already suffering a lot about this. Like అంటే తింటున్నాము, ఎట్ ది సేమ్ టైం హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, దాంతో మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తున్నాము. సో మీరు ఒక మెడిసిన్ సజెస్ట్ చేస్తున్నారు. అగైన్ ఇఫ్ వీఆర్ ఇన్ కంట్రోల్ దట్ మెడిసిన్ విల్ వర్క్. అదర్వైజ్ ఏంటంటే మీరు అన్నట్లుగా మేము కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ డబ్బులు వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో అంటే దిస్ ఇస్ ఆల్ ద సైకిల్. అంటే ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లైన్, డెఫినెట్గా దిస్ ఆల్ విల్ హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనందరికి అదే ప్రాబ్లం. ఇప్పుడు బయటకు వెళ్తే ఎండాకాలము ఒక కోకోకోలా రేటు, వాటర్ బాటిల్ రేటు సేమ్ ఉన్నాయి. సో ఊర్లలో ఎవరైనా దేర్ ఇస్ ఏ హ్యూమన్ టెండెన్సీ టు డ్రింక్ కోకోకోలా. కోక్ తాగితే షుగర్ 30 రెట్లు పెరుగుతుంది, 30% రిస్క్ పెరిగిపోతుంది. సో ది ఫుడ్ ఇండస్ట్రీ వాంట్స్ యూ టు డ్రింక్ దేర్. పెద్ద పెద్ద ఐకానిక్ యాక్టర్లు వీళ్ళంతా ప్రమోట్ చేస్తూ ఉంటారు కోక్ని. ఓకే, కానీ మీరు కోక్ వల్ల షుగర్ వచ్చిన వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు, ఎవరికి తెలియదు. కానీ పాపం ఊర్లలో రైతులు వాళ్ళు నీళ్లు కొనుక్కునే బదులు కోక్ తాగుతారు. బికాజ్ అంటే వాళ్ళకి అనిపిస్తుంది కదా అఫోర్డబుల్ గా, సేమ్ ప్రైస్ ఇంకా చౌకుండొచ్చు. అసలు నీళ్లు దొరకట్లేదు, ఇప్పుడు కోకులు దొరుకుతున్నాయి. సో ఇవన్నీ వీటి వల్ల పాపం వాళ్ళకి షుగర్లు వస్తున్నాయి. ఎవరికి తెలియదు కోక్ వల్ల ఇంత షుగర్ వస్తుందని. సో ఫైనలీ మీరు చెప్పండి సార్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో మనిషి ఉండాలి అంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ప్యాషన్ టు క్రియేట్, ఎంజాయ్ లైఫ్. స్ట్రెస్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పార్ట్ అండ్ ప్రాబ్లం లేని మనిషి ఉండడు. సో వెయిట్ పెరగకూడదు. ఇండియాలో మనం సగం మంది ఓవర్ వెయిట్ అయిపోతున్నాము. వెయిట్ మీద ఫోకస్ పెట్టాలి, మైండ్ మీద ఫోకస్ పెట్టాలి. తర్వాత లైఫ్లో ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఎట్ ఎవ్రీ లెవెల్ ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్. ఈ చూసుకొని ఎక్కువ ఐ డోంట్ థింక్ వీ షుడ్ థింక్ డీప్. వీ షుడ్ లెట్ గో ఆఫ్ థింగ్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఇండియాలో ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఎనీబడి టు ఫ్లరిష్. There is a human big scope. The biggest limiting factor for Indians is their mind, not opportunity. Mind is a problem. Mind sort out అయినవాడు. మొన్న నాకు వచ్చిన స్టూడెంట్ ఒక పేషెంట్ మదర్ వచ్చారు. ఆవిడ టీచర్. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చేసి ఒక యాప్ ఏదో తయారు చేసి అమెరికాకి 1000 కోట్లకు అమ్మాడు 4 ఏళ్లలో. సో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే చెప్పింది ఆవిడ. మొన్న ఇంజనీరింగ్ అయ్యి 4 ఏళ్ళు చేశాడు. 4 ఏళ్లలో ఒక టెక్నాలజీలో ఏదో యాప్ తయారు చేశాడు, ఫ్రాడ్ ఫిన్టెక్ ఫ్రాడ్ ఏదో కనుక్కోవడానికి. సో దట్ ఈస్ ది పొటెన్షియల్. సో అలాంటి జాబ్ క్రియేటర్ అతను. సూపర్, రియల్లీ ఇన్స్పైర్డ్. 1000 కోట్లు 4 ఏళ్లలో చేసి ఇంకా అతను హీల్ బికమ్ అనదర్ సత్యనాదెల్లో ఆర్ సుందర్ పిచాయ్ ఆర్ ఇలాన్ మస్క్. మిగిలిన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే 100 మంది ఇంజనీర్లో 99 మంది జాబ్ కోసం ఎదుగుతున్నారు, 50,000 జాబ్ కోసం. ఇతను కొంచెం బయటకు వచ్చి ఇతను తెలివితేటలతో, వాళ్ళ అమ్మ టీచర్ అమీర్పేటలో, అలా ఉన్నారు. సో ది మైండ్ ఇస్ ది లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో ఏదైనా కానీ కంప్లీట్గా మన మైండ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. రియల్లీ వండర్ఫుల్ సార్. లైక్ అంటే కొంతమందితో మాట్లాడినప్పుడు ఏంటంటే కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ బయటకు వస్తాయి. ఇంకొంతమందితో మాట్లాడితే ఏంటంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది. అండ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి అంటే నాకు 2 కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది క్వాలిటీ టైం, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత.